క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 32వ ఆదివార ధ్యానాంశము. ఈనాటి మొదటి పట్టణములో యూదులు అనుభవించిన మతపరమైన హింసలలో ఒకదానిని గూర్చి వింటున్నాం. 2వ మకబయలు 7వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనం వరకు. ఒక తల్లికి 7 కుమారులున్నారు. మోషే చట్టాన్ని తిరస్కరించి హేయమైన పంది మాంసాన్ని తినవలసిందిగా తల్లి కొడుకులను ఆ రాజు బలవంతం చేశాడు. వారిని కొరడాలతో కొట్టి నానా బాధలు పెడుతుండగా వారిలో ఒకడు రాజుతో, మా నుండి నీవేమి తెలుసుకోవాలనుకున్నావు? మా పితరుల చట్టమును అతిక్రమించుట కంటే చచ్చుట మేలు అని తాను పలికాడు. అప్పుడు రాజు ఉగ్రుడై వాని నాలుకను, తల మీద చర్మమును, వాని కాలు చేతులను నరికివేయడని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత వారిని ప్రాణాలతో నిప్పుల్లో వేయమని రాజు ఆదేశించాడు. మొదటివాడు నిప్పులో పడి మాడిపోగా 2వ కుమారుని కూడా చంపటానికి తీసుకుని వచ్చి వాని తల మీద చర్మాన్ని వలచి, మేము నీ దేహములోని ప్రతి అవయవమును తీయకమునిపే ఈ మాంసమును తిందువా అని రాజభటులు అడిగారు. అందుకు అతడు మరణశిక్షను అనుభవిస్తూ చివరిసారి ఊపిరి విడిచే ముందు అతడు, ఓరి దుష్టుడా, నీవు మా ప్రస్తుత జీవితమును అంతమొందించవచ్చు, కానీ లోకాధిపతియగు దేవుడు తన శాసనము నిమిత్తమై మరణించితిమి కనుక మమ్ము శాశ్వతమైన జీవితమునకు లేపును అని పలికాడు. ఆ తరువాత 3వ కుమారుని గూర్చి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అతడు కూడా మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించటానికి ఏమాత్రము ఒప్పుకోలేదు. అప్పుడు రాజ ఆజ్ఞ ప్రకారము అతడు తన నాలుకను బయటకు చాపి చేతులను చాచి, దేవుడు వీనిని నాకిచ్చి ఉన్నాడు, ఆయన శాసనముల కొరకు వీనిని కోల్పోవటానికి నేను సిద్ధముగా ఉన్నాను అని ధైర్యముగా తెలియచేశాడు. అందులకు రాజు ఆశ్చర్యపోయాడు. వానిని మరణశిక్షకు గురిచేశాడు. 4వ కుమారుని కూడా అట్లే నీచంగా హింసించారు. వాడు ప్రాణం పోకముందు మానవ చేతులలో మరణించి దేవుని వలన కలుగు నిరీక్షణ, అనగా ఆయన వలన మేము మరలా సజీవులమై లేతము అని దాని కొరకు ఎదురుచూచుట మంచిది అని తెలియజేశాడు. తరువాత తక్కిన కుమారులు, వారి తల్లి కూడా మరణశిక్షకు గురయ్యారు. తల్లి తన కుమారులకు ఎంతో ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. ఆమె తన 7 కుమారులు తన ఎదుట మరణించడ చూచి కూడా దేవుని మీద తనకున్న విశ్వాసం చేత అంతా సహించింది. చివరకు వేదసాక్షిగా ఆమె మరణించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో హింసలు భరించి ఆ తల్లి కొడుకులు చివరకు మరణానికి వెనకాడలేదంటే అందులో ఏదో గూఢార్థముంది. మరణముతో అంతా అంతం కాదని, దాని తర్వాత మరొక జీవితం ఉందని వారు గ్రహించారు. మరణించిన తర్వాత మరలా సజీవులై లేస్తారని వారి గట్టి నమ్మకం. తాము నమ్ముకున్న దేవుడు తమ్ము ఎన్నటికీ విడనాడడని వారికి తెలుసు. ఆ పునరుత్థాన జీవమే నానా హింసలను భరించి వేదసాక్షులుగా మరణించటానికి వారిని ఉత్తేజపరిచింది. తాత్కాలికమైన భౌతిక జీవితం కంటే శాశ్వతమైన పునరుత్థాన జీవితం ఎంతో మేలైనదని వారు విశ్వసించారు. ఆ విశ్వాసమే హింసలను ధైర్యంగా భరించటానికి వారికి బలాన్ని చేకూర్చింది. మానవ అధికారి అయిన రాజుకు గాక సర్వాధికారి అయిన దేవునకు విధేయించాలని నిర్ణయించుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం సువార్త పట్టణంలో కూడా యేసు ఈ పునరుత్థాన జీవితాన్ని గురించి తెలియజేస్తున్నారు. లూకాసు వార్త 20వ అధ్యాయము 27వ వచనం నుండి 38వ వచనం వరకు.
పునరుత్థాన సిద్ధాంతాన్ని అంగీకరింపని సద్దుకయ్యలు యేసుకు ఒక చిక్కు ప్రశ్న వేశారు. అందుకు యేసు సూటిగా సమాధానం చెబుతూ, ఈ జీవితములో మనుషులు వివాహమాడుదురు, కానీ పునరుత్థానులైన వారికి వివాహ సంబంధము లేవు. పునరుత్థానులగుటచే వారికిక చావు లేదు. వారు దేవదూతలతో సమానులు, దేవుని కుమారులు అని పలికారు. పునరుత్థాన జీవితమంటే భౌతిక జీవితం కొనసాగటం కాదు. అది పూర్తిగా ఒక నూతన జీవితం. ఆ జీవితములో వివాహాలు లేవు. అది శాశ్వతమైన జీవితం, మరణము లేని జీవితం. కనుక మానవ జాతిని స్థిరపరచటానికి ఉపదేశింపబడిన వివాహం పునరుత్థాన జీవితంలో అవసరం లేదు. అచట అందరూ దేవదూతల వలె, దేవుని కుమారుల వలె జీవిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు సజీవులకే గాని మృతులకు కాదు. మరణించిన వారంతా సజీవముతో, నూతన జీవితముతో జీవిస్తారు. అందుకే మండుచున్న పొదను గూర్చి మోషే ప్రస్తావించుచు పునరుత్థాన విషయమై ప్రభు అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని పలికెను. దేవుడు సజీవులకే గాని మృతులకు దేవుడు కాదు. ఎలయనా ఆయన దృష్టికి అందరూ సజీవులే అని సమాధానమిచ్చారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మరణించినను నూతన జీవముతో జీవిస్తున్నారు. కాబట్టి ఆయన వారి దేవుడుగా పరిగణింపబడ్డాడు. మానవుడు తన భౌతిక జీవితములో దేవునితో ఏర్పరచుకున్న సంబంధం మరణంతో అంతము కాదు. అది మరణం తర్వాత కూడా పునరుత్థాన జీవితంలో కొనసాగుతుంది. పరలోక జీవితం లేకపోతే భూలోక జీవితానికి అర్థము లేదు. ఆ పరలోక జీవిత ఆశయం మనలను ఈ భూలోక జీవితములో ఉత్తేజపరచాలి. మనలను అనుదినము ఆ గమ్యస్థానానికి నడిపించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మక్కబీయుల గ్రంథాల్లో తల్లి కొడుకులు పునరుత్థాన జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని తమ ఆశయంగా పెట్టుకొని మరణానికి కూడా వెనుదీయలేదు. తాము నమ్ముకున్న దేవుని కష్టాల్లో విడనాడలేదు. అట్లే ప్రతి క్రైస్తవుడు పరలోక జీవితాన్ని గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఈ భూలోక జీవితంలో తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఈ బాధ్యతలను నెరవేర్చటంలో ఎన్ని కష్టాలు వచ్చినా అధైర్యం చెందక ముందుకు సాగిపోవాలి. దేవుడు ప్రతి వ్యక్తికి ఒక కర్తవ్యాన్ని ఇచ్చాడు. ధర్మపదములో ప్రతి ఒక్కడూ తన విధిని, బాధ్యతను నిర్వహించాలి. కర్తవ్య నిర్వహణకై కృషి చేయాలి. ఆ కృషిలోనే తనువు చాలించాలి. ఈ ధర్మం కోసం నిత్యము పోరాటం సలపాలి. చివరకు సత్యానికే జయము లభిస్తుందని నమ్మి ఎన్ని కష్టాలు, హింసలు వచ్చినా ధర్మపదములోనే పయనించాలి. అట్టి జీవితానికి యేసుక్రీస్తు మనకు మార్గదర్శి. పిత తన కొసగిన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఎన్ని అవరోధాలు వచ్చినా ఆయన వెనకాడలేదు. ఎన్నో అవమానాలను, హింసలను భరించి చివరకు తన కర్తవ్య నిర్వహణలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ప్రతి క్రైస్తవుడు ఆయన మార్గములో పయనించి ఆయనతో మరణించినట్లయితే ఆయనతో పాటు తప్పక సజీవముగా పునరుత్థానుడై శాశ్వత జీవితాన్ని అనుభవించగలడు. ప్రియ సహోదరి సహోదరులారా,